అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మనోహర్ రెడ్డి పాలూరు. నేను నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము వరల్డ్ హార్ట్ డే గురించి మాట్లాడుకుందాం. మన ప్రపంచంలో అత్యధిక రోగులు ప్రతి సంవత్సరం మరణించేది ఈ గుండె జబ్బుల ద్వారానే. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వారి గణాంకాల అనుగుణంగా ప్రతి సంవత్సరం ప్రపంచంలో 2 కోట్ల మంది జనాభా ఈ గుండె జబ్బుల ద్వారా మరణిస్తున్నారు. ఈ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రతి సంవత్సరం ఈ సెప్టెంబర్ 29వ తేదీని వరల్డ్ హార్ట్ డేగా జరుపుకునేదానికి నిశ్చయించి ఈ వరల్డ్ హార్ట్ డేని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీని వరల్డ్ హార్ట్ డేగా మనం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఈ వరల్డ్ హార్ట్ డే రోజు ఒక థీమ్ అనే దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం థీమ్ యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్. యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్ అంటే మీ గుండె గురించి, మీ గుండెకు సంబంధించిన వ్యాధుల గురించి మీరు తెలుసుకోవడం, ఆ వ్యాధులు బారిన పడకుండా ఉండడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ వ్యాధి బారిన పడితే దానికి తీసుకోవాల్సిన సలహాలు, వీటి గురించి మీకు అవగాహన కల్పించడం కోసమే ఈరోజు మనం మాట్లాడుకుందాం. యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్లో మొట్టమొదటిది ఈ గుండె జబ్బులు ఎవరికి వస్తాయి, ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, జెనెటిక్ రిస్క్ అంటే ఫ్యామిలీలో ఎక్కువగా గుండె జబ్బులు ఉండి అలాంటి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇటువంటి పాపులేషన్లో గుండె జబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మన భారతదేశంలో ఈ మధ్య కాలంలో 60 సంవత్సరాలు పైబడిన వారితో సమానంగా తక్కువ వయసులో ఉన్న వాళ్ళలో అంటే 35-40 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ మందికి గుండె జబ్బులు వస్తున్నాయి. దీన్ని ప్రిమెచ్యూర్ కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటాం. 60 సంవత్సరాల కంటే ముందలే తక్కువ వయసులో వచ్చే వాళ్ళకి ప్రిమెచ్యూర్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటాం. ఈ ప్రిమెచ్యూర్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ వల్ల మన భారతదేశంలో చాలామంది తక్కువ వయసులో చనిపోతున్నారు. మనము మన భారతదేశంలో ఈ తక్కువ వయసులో వచ్చే గుండె జబ్బులని నివారించాలి, లేకుంటే వచ్చిన వాళ్ళలో నిర్ధారించి వాళ్ళకి ప్రమాదం జరగకుండా కాపాడుకోవాలి. ఈ నివారణ కోసం ముఖ్యంగా మనం చేపట్టవలసినవి మంచి ఆహారం తీసుకోవడం. మంచి ఆహారం అని అంటే ఎక్కువ వెజిటబుల్స్, ఫైబర్, న్యూట్రిషనల్ డైట్ ఉన్న డైట్ మాత్రమే మనం తీసుకోవాలి. అన్ని వెజిటబుల్స్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, సాల్ట్ తక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్, ప్లాంట్ ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఎనిమల్ ప్రోటీన్లో వైట్ మీట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. రెడ్ మీట్ ఎంతవరకు అవాయిడ్ చేయగలమో అంతవరకు దాన్ని తగ్గించుకోవాలి. ఇది మనం తీసుకోవాల్సిన డైట్లో మార్పులు. రెండవది స్మోకింగ్. స్మోకింగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. స్మోకింగ్ అంటే ఓన్లీ సిగరెట్లు తాగడం కాదు, పొగాకుని ఏ విధంగా అయినా కూడా ఉపయోగించకూడదు. అది పొగాకు నమలడం కావచ్చు, పొగాకుని చప్పరించడం కావచ్చు, నాలిక కింద పెట్టుకొని పొగాకు సిగరెట్ లాగా కాల్చడం కావచ్చు, లేకపోతే ఖైనీలు, జర్దాలు ఇలాంటివి వేసుకోవడం కావచ్చు. ఏదైనా కానీ పొగాకు అనేది పూర్తిగా మనము వాడకూడదు. మూడవది, ఎవరైనా పేషెంట్స్కి డయాబెటీస్, షుగర్, హైపర్ టెన్షన్ అంటే ఎక్కువ బీపీ ఉన్నవాళ్ళు వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. మీ డాక్టర్ గారి దగ్గర సలహా తీసుకొని అవి 2 రెగ్యులర్గా చూయించుకుంటూ కంట్రోల్లో పెట్టుకోవాలి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ గారిని కలిసి మీ డాక్టర్ గారి సలహా మేరకు దానికి కంట్రోల్లో ఉంచుకోవడానికి సరైన మందులు వాడుకోవాలి. మూడవది రెగ్యులర్ ఎక్సర్సైజ్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాలు వరసేపు మనము ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఎక్సర్సైజ్ అంటే ఏదైనా కానీ
మామూలుగా కూర్చొని ఉండకుండా ఏ విధమైన ఒక పని చేయాలి, మన శరీరానికి ఒక పని పెట్టాలి. అది మోడరేట్ వాక్ అంటే కొద్దిగా వేగంగా నడగలిగిన నడక కానీ, సైక్లింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, ఏదైనా కానీ ఇటువంటి ఒక ఎక్సర్సైజ్ అనేది రోజుకి కనీసం 30 నుంచి 45 నిమిషాల సేపు చేయాలి. ఇది కాకుండా ఎవరైనా జిమ్ అలాంటివి చేస్తూ ఉంటే దానిలో హెవీ జిమ్ కాకుండా మోడరేట్ జిమ్ అనేది అడ్వైస్ చేస్తాం. హెవీ జిమ్ అనేది అడ్వైస్ చేయమన్నమాట. ఈ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, షుగర్స్ బీపీ కంట్రోల్ పెట్టుకుంటూ, డైట్ చెప్పినట్టు ఆ విధంగా పాటిస్తూ, ఇవి కాకుండా మెయిన్ ఇంకొకటి మన యొక్క స్ట్రెస్ తగ్గించుకోవడం. ప్రతి ఒక్కరికి వాళ్ళ పని ద్వారాను, వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఏమైనా కానీ ఒత్తిడిలు, మానసిక ఒత్తిడి, స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆ స్ట్రెస్ని తగ్గించుకునేదానికి మనము ప్రయత్నం చేయాలి. స్ట్రెస్ తగ్గించుకునేదానికి యోగా, ప్రాణాయామ ఇలాంటివి ఉపయోగపడతాయి. ఇంకా ఇవి కాకుండా మీ పర్సనల్ లైఫ్లో కానీ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటే అలాంటప్పుడు సరైన వ్యాధి దాన్ని నిర్ధారించగలిగే సైకాట్రిస్ట్ కానీ కలిసి వాళ్ళ సలహా మేరకు స్ట్రెస్ని తగ్గించుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేస్తూ గుండెకి సంబంధించిన వ్యాధులకు సంబంధించి సిమ్టమ్స్ వాటి గురించి కూడా మీరు అవగాహన పెంచుకోవాలి. గుండె వ్యాధులు వచ్చిన వాళ్ళకి ఛాతీలో నొప్పి, ఊపిరి తీసుకోలేకపోవడం, నడవలేకపోవడం, నీరసంగా ఉండడం, గుండె దడదడగా రావడం, మైకం వచ్చి కింద పడిపోవడం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాల గురించి మీరు అవగాహన పెంచుకోవాలి. అవగాహన పెంచుకొని ఇటువంటి లక్షణాలు ఏమన్నా మీకు కనిపిస్తే దగ్గరలో ఉన్న మీ డాక్టర్ గారిని లేకపోతే కార్డియాలజిస్ట్ని ఎవరినైనా కానీ సంప్రదించి వాళ్ళ సలహా మేరకు మీ గుండె వ్యాధులు ఏమన్నా ఉన్నాయా లేదా నిర్ధారణ చేసుకొని దానికి అనుగుణంగా వైద్యం తీసుకోవాలి. థ్యాంక్ యూ.